నేటిదిన వాక్య ధ్యానం కొరకు 89వ కీర్తన 21వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నా బాహుబలము అతన్ని బలపరచును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు దర్శన రీతిగా నాతాన్ అనేటటువంటి ప్రవక్తతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలోను 17వ వచనంలోను మనం చూస్తాం. ఎవరిని గురించి ప్రభువారు తనకి దర్శనం ద్వారా ఆయన మాట్లాడారు అనంటే 20వ చరణంలో రాయబడిన మాట, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నానని చెప్పి ఇక్కడ నాతాను ప్రవక్తతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ 21వ చరణం 2వ మాటలో నా బాహుబలము అతన్ని బలపరుచును. బాహుబలము అనగా దేవుని హస్తము. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని హస్తము తన ప్రజలను అది బలపరిచేటటువంటి హస్తం. పలు పరిస్థితులు బలహీనపరిచేవిగా ఉన్నా, కృంగదీసేవిగా ఉన్నా, దేవుడు తన ప్రజలను ఆయన తన హస్తముతో బలపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. 55వ కీర్తన 17వ చరణంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్తూ 18వ చరణంలో, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడటం గమనించగలం. నిజమే, తనను బాధపెట్టే పరిస్థితులు తనకు వచ్చినప్పటికీ దేవుడు ఏ విధముగా తనను విమోచించి ఉన్నాడో ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కొందరి జీవితానికి దేవుని హస్తము అది బలపరిచేదిగా ఉంటే, కొందరి జీవితాలకు దేవుని హస్తము భారముగా ఉంటుంది. కారణం ఏంటి అనంటే, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. కారణం ఏంటి అనంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్ద ఉండవలసినటువంటి మందసాన్ని వారు తీసుకుని వెళ్ళిపోయి అష్డోదులో పెట్టారు. వారు ఎంతమాత్రం కూడా దేవుని దృష్టికి విధేయులు కాదు. అలాంటి వారి మధ్య మందసము ఉన్నటువంటి కారణం అష్డోదు వారికి ఎంతమాత్రం కూడా అది క్షేమముగా లేదు. అష్డోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేశాను అనేటటువంటి విషయాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి నాడు ఎజ్రా తాను పలికినటువంటి మాటల్లో 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో, మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉన్నాము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుని హస్తం కొందరి జీవితాలకు భారంగా ఉంటుంది, మరి కొందరి జీవితాలను అది బలపరిచేదిగా ఉంది. ఈ దినం దేవుని హస్తము మిమ్మలను బలపరచాలి అనంటే, దావీదు గారు దేవునికి ఏ విధముగా సమయం ఇచ్చి తనను తాను ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా జీవించి ఆయన సహాయాన్ని పొందారో, ఆయన అనుగ్రహించేటటువంటి బలపరిచే స్థితిని పొందారో, ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా ప్రభు దృష్టికి హేయమైన కార్యాలు చేసి ఆయన హస్తము మనకు భారముగా ఉండునట్లు కాక, దేవుని దృష్టికి ప్రియమైన వాటిని చేసి దేవుడు తన హస్తముతో మనను బలపరుచున్నట్లుగా ఉండటం, అది మన జీవితానికి ఎంతో మేలు కలుగు చేస్తుంది. గనుక నాడు దావీదు గారినే కాక ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా ప్రభువారు మాట్లాడుతున్నారు.
నా హస్తము మిమ్ములను బలపరుచును అని. మనుషులు, స్నేహితులు, బంధుమిత్రులు, మనం కలిగినది ఏదైనా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో బలపరచలేకపోవచ్చు. కానీ మనల్ని పుట్టించినటువంటి దేవుడు నిశ్చయంగా ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని బలపరచగలరు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు తన హస్తము చేత మిమ్మలను బలపరచుటకు, ఏమాత్రం తన హస్తం భారంగా కాక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన చేయు మేలులు పొందుటకు, ఆయనను ఆశ్రయించిన వారమే వర్ధులుటకు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. మాకు మీ హస్తం భారముగా కాక అది మమ్మలను బలపరిచేదిగా ఉండినట్లు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, అనేక సమస్యల చేత భారముగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న వారు ఈ దినం మీ హస్తం వారిని బలపరచునుగాక. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.